ఒప్పుకొడుతున్నాం. దేవుని చేతులకు అప్పగిస్తున్నాం. మన శరీరాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని బలపరచువాడు ఇంటున్నాం. ఆ బలహీనత సమయంలో మీరే మమ్మల్ని బలపరచగలరు ప్రభా. ఈ లోకంలో ఒక్కరు కూడా ఏ మాటల ద్వారా మేము బలపరచలేము, కానీ నీ యొక్క వాక్యం ద్వారా, నీ యొక్క ప్రార్థన ద్వారా మమ్మల్ని బలపరచు దేవుడు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. Holy Spirit God, you take control of this meeting, oh God. You lead us and guide us, oh God, and you speak to us, oh God, right now in Jesus' name. Hallelujah. Lord, we need your power, God. What we have now, it is not sufficient. இது பத்துவது ஆண்டவரே, எங்களுக்கு வேண்டும், நிறைய வேண்டும் ஆண்டவரே. இறங்கி வாருங்கப்பா. அப்பா ஒரு தடவை Lord, fill us right now in Jesus' name. Baba riandara seke dike ragada kada baba rika mara. Hallelujah. Riandara shabara bara rika mara rika mara riandara. Hallelujah. raka baba riandara. Hallelujah. Lord, fill us, oh God. Lord, fill us right now. Baba kirubai podu mandavare erenge vangappa. இந்த சமயத்தில் எங்கள் கிட்ட பேசுங்க ஆண்டவரே. அப்பா உங்க சத்தம் எங்கள் காது கேட்கணும் ஆண்டவரே. Hallelujah. Thank you Lord. Thank you Jesus. நன்றி உங்க கிருபைக்காக நன்றி செலுத்துகிறோம் ஆண்டவரே. அப்பா உங்க துணியில ஒப்பு கொடுக்கிறோம் இந்த சமயத்தில். సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడబోతున్నారు. వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ అయ్యా సేవకురాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు మాతో మాట్లాడబోతు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చేసుకుంటూ వేస్తున్నాము వాడు బయట స్వామి. హల్లెలూయా. మన కోసమే వచ్చింది. హల్లెలూయా. Thank you so much for coming from all over the community. Thank you. ప్రార్థన చేస్తున్నాం. అడుగుదాం, దేవుని అడుగుదాం. యేసయ్యా, ఎన్నో సంవత్సరాలు 34 సంవత్సరాల నుంచి స్త్రీల కోసం ప్రార్థన చేస్తున్న యొక్క ప్రార్థనా యోగురాల యొక్క బృందం, ఇక్కడ చాలా బృందాలు ఉన్నాయి, ఇంకా వస్తున్నారు. బృందాలుగా చేరడం గొప్ప కాదు, కానీ ప్రతి బృందంలో ఒక్కొక్కరు యాడ్ అవ్వడం అది గొప్పతనం. ఎందుకంటే మనం ఇతరుల కోసం ప్రార్థన చేసేది ఒక్కరితో కాదు, 8, 9, 10 మందితో చేయడం అది ఒక గొప్పతనం. ఎందుకంటే అందరము ఆయన సన్నిధిలో దేవుని తెలియని ప్రజలకు ప్రార్థన చేయడం ఇది ఒక గొప్ప అవకాశం అవుతున్నది. హల్లెలూయా. అలా యేసయ్యా, మమ్మల్ని ఒక బృందంగా చేయండి. మమ్మల్ని ఒక గుంపుగా తయారు చేయండి. యేసయ్యా, మేము గుంపుగా నీ రాజ్యంలో ప్రవేశించాలా. యేసయ్యా, మమ్మల్ని ఆ విధంగా తయారు చేయమని మనకు దేవుని అడుగుతాం. మనం ఫస్ట్ మనం ఒప్పు చెప్పుకుందాం దేవుడికి. అయ్యా, మమ్మల్ని మేము దేవా మీ చేతికి ఒప్పుకుంటున్నామని మేము ప్రార్థన చేశాను. హల్లెలూయా. Thank you Lord. Thank you Jesus. Hallelujah. We praise you Lord. We adore you Lord. Thank you for giving this wonderful day, wonderful time, oh God. Lord, we submit ourselves into your precious hands, oh God. Lord, we submit everything into your precious hands, oh God. అయ్యా, ఎదుగు నాయనా, మేము ఆఖరి దినంలో ఉంటున్నాం, 3వ నెలలో. దేవా, ఈ 3వ నెలనే మేము అతి కష్టంగా మా జీవితాలను దేవా నీ కృప చేత అది కష్టమైన దేవా ఇష్టంగా నడిపించావు, ఇష్టంగా మేము నడిచాము. ఎందుకంటే ఎండల తీవ్రతను బట్టి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా దేవా, మా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఎండ వలన
స్వస్థపరచండి. అందరం కూడా ఏక మనసుతో మేము ఇక్కడ వచ్చి ఉంటున్నాం దేవ. మాకు మీకు మధ్యలో మీకు ఆయస్కరంగా మేము చేసిన తప్పులన్నిటినీ మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని యేసు నామములో, యేసు శక్తిగల రక్తంలో అడుగుతున్నాం నాయన. దేవా, మేము ఒప్పుకుంటున్నాం, మిమ్మల్ని ఎన్నిసార్లు దుఃఖపరుచుంటున్నాం, మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ వాక్యం చదవటంలోనూ ప్రార్థన చేయటంలోనూ విసుకున్నామేమో, మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని బాగు చేయమని వేడుకుంటున్నాం స్వామి. ఒక్కసారి కనికరించమని వేడుకుంటున్నాం నాయన. మా తండ్రి, మా సోమరితనము, మా యొక్క దేవా అవిధేయత మా మీద దేవా యుద్ధం చేయకున్నట్లు, దేవా దాన్ని రూల్ చేయకున్నట్లు, మమ్మల్ని రూల్ చేయకున్నట్లు కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. నిజంగా నీ వాక్యం మమ్మల్ని రూల్ చేయాలా, నీ వాక్యం మమ్మల్ని నడిపించాలా, నీ యొక్క ప్రార్థనలో మేము శక్తిని పొందుకోవాలా. అలాంటి అనుభవాలు మా జీవితాల్లో దినము దేవా నూతనంగాను ప్రత్యేకంగాను మాకు ఆ యొక్క సిచ్యువేషన్స్ మాకు అనుగ్రహించమని యేసు నామములో, యేసు శక్తిగా రక్తంలో అడుగుతున్నామయ్యా. అయ్యా, ఇవ్వకపోతే పాత సన్నిధిలో చేరుతున్నాం అయినా. ఇంకా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మనుకుంటున్న అందరికీ నుంచి విడుదల కలుగు చేయమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఏసయ్యా, ఈల వేసి నడిపించండి, ఈల వేసి నడిపించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే సహాయం దయచేయండి. ఈ యొక్క ప్రార్థన దేవా, ఈ యొక్క ప్రార్థనలో మీరు మాకు ముందుగా ఉండమని ఆది అంతా ఉండి దేవా, ఎవరితో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నావు వాళ్ళతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరిని నువ్వు స్వస్థపరచాలనుకుంటున్నావు వాళ్ళని స్వస్థపరచండి. స్వస్థపరచబడు వాళ్ళు కూడా నా తండ్రి ఆయుధంగా ఉండేటట్టు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఊరికే వచ్చాము, ఊరికే పోయేవాళ్ళు కాకుండా ఈరోజు ఈ యొక్క ఆఖరి దినాన మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని బలపరచడానికి ఆయన ఈ యొక్క సమయం మాకు అనుగ్రహించాలి. ఏ కోటాన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీకు సహాయంగా ఇచ్చేమని వేడుకుంటున్నాను. ఈ యొక్క దేవా, మీ యొక్క దయలో మమ్మల్ని ముట్టండేసయ్యా. దయని సేవకురాలు దేవా, దూరం నుంచి వచ్చుంటుండగా దేవా, నీ వెంకయ్య మీద మీకు దాచుకొని నడిపించి బట్టి వందనాలయ్యా. అయ్యా, మాకు ఈరోజు చెంత మరుగుపరిచి నువ్వు మాతో మాట్లాడబోతుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీకే ఘనత, నీకే మహిమ చెల్లించుకుంటూ ఈ మా చిన్న ప్రార్థన అసలు యేసు నామములో, యేసు శక్తిగా రక్తంలో దేవా నన్ను తిరిగి మేము పోయేటప్పుడు ఈ ఎండ తీవ్రంగా మమ్మల్ని ఉండకున్నట్టు మీ అగ్నికొండ రక్తపోతలో అడిగి వేడుకున్నాం స్వామి. ఆమేన్, 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 ఆమేన్. కంటే కూడా ముఖ్యమైనది నా ప్రభా, నా తల్లి విశ్రాంతి ప్రత్యేకించి ప్రదర్శించిన ప్రపంచం అంతటా ఆదివారం దిన నేను గణపరుస్తూ, నేను మహిపరుస్తూ, నేను ఆరాధిస్తూ ఉండగా దైవం నీకు ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా వ్యక్తంగా వృధా చేసే ప్రతి ఒక్కరిని గమనించి బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఇది పరిశుద్ధ దినమని ఘనముగా ఆచరించమన్నారు. పరిశుద్ధ దినంలో ఏ పని చేయకూడదు అన్నారు. పరిశుద్ధ దినంలో నీకు మాత్రమే మహిమ కలిగించాలి అన్నారు. పరిశుద్ధ దినంలో నిన్ను మాత్రమే గణపరచాలి అన్నారు. దేవా, పరిశుద్ధ దినంలో నిన్ను గణపరచకుండా చేసే ప్రతి కార్యక్రమం మాత్రమే మీరు ఒకరోజు గర్దించి బుద్ధి చెప్పబోతారు. హల్లెలూయా. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఎవరు ఏ పని చేసినా లేఖనానుసారంగా చేయడానికి జ్ఞానం కలుగొచ్చని ప్రార్థిస్తాం. వాక్యానికి విరోధంగా ఏది చేసినా నిష్ప్రయోజనమే తండ్రి. దేవా, ఈ దినమైన లోక వార్తలు కూడా వినకూడదని మీరు శ్రమించారు తండ్రి. స్తోత్రం. అది పరిశుద్ధ దినమని ఆచరించేలా భూమి యొక్క ఉన్నత స్థలములు మమ్మల్ని ఎక్కిస్తారని మీరు శ్రమించారు. అలాగనే మీకు ఏ రోగం రాదని మీరు శ్రమించారు తండ్రి. ఐగుప్తుకున్న రోగాలన్నీ కూడా మీరు తొలగించే దేవుడు. మీరు మాత్రమే ఈ మాట చెప్పారు. దేవతలు అనబడే వాళ్ళు ఎవరి మాట చెప్పలేదు తండ్రి. సర్వ రోగ నివారణ మీరే ప్రభా. దేవుడు సర్వ రోగ నివారణ అవకాశం చెప్తే ప్రభా. స్తోత్రం. అదే జీవ వృక్షం. హల్లెలూయా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. జీవ వృక్షంను మేము కనుగొని మీరు జీవించడానికి మీ కృపాంశాన్ని దయచేయండి. చేదు తాగినప్పుడు మానవుడు మరణిస్తాడైతే ఆ మరణం నుంచి మేము విడిపించాలని ప్రార్థిస్తున్నాం.
చేదు అనుభవాల నుంచి విడిపించడానికి ప్రార్థిస్తున్నాం. దేవా మా జీవితాలు మాధుర్యంగా మార్చాలని ఇష్టపడి దేవా చేతులు మీరు తాగారైతే ఆ సిలువలో దేవా మేము ఈ యొక్క మధ్యాహ్న కాలంలో జ్ఞాపకం చేసుకుంటుండగా మా యొక్క చేదు జీవితాలంతా కూడా పాపం జీవితాలంతా కూడా శాపం జీవితాలంతా కొట్టుడని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. నీకే వందనాలు చెల్లిస్తూ చదవన లేఖన ఆశించి విరిచి మా అందరి చూడాలని మీరు ఫలింపచేయమని మరోసారి మీరు ప్రత్యేకించి ప్రతిష్ఠించిన పునరుద్ధారణ దినంలో మేము అన్ని విషయంలో నా ప్రభా వివేకం కలిగి నిన్ను కనపరిచి నిన్ను మహిమపరచడానికి మీకు పదార్థుడు ఈ రోజు ఎవరు దొంగిలించకుండా జ్ఞానం కలుగచేయమని మమ్మను ఆత్మను విచలగా సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంతటా యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెనంట. ఇక్కడ వీడు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మోషేకు అసలు అర్థం కాల. ఇశ్రాయేల్ కూడా ఇశ్రాయేల్తో అన్నాడు దేవుడు ఒక చెట్టు చూపిస్తున్నాడు అంటున్నాడు. అదేంటి మేము నీళ్ళు అంటే చెట్టు చూపించేది ఏంటి అని అనుకోవచ్చు వాళ్ళు. కానీ దేవుడు చేసే కార్యములు అద్భుతములు ఆశ్చర్యాలు వింత కార్యాలు గొప్ప కార్యాలు సూచక్రియాలు. అందుకే ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఎందుకు పేరు పెట్టారు అంటే తండ్రి లేని వారికి తండ్రి ఉన్న వారికి నిత్యం ఆయనే తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రిలా ఆయన ఒక తల్లిలా ఈ యొక్క ఇశ్రాయేలును రొమ్మును ఆనించుకొని మోసానంటాడు. నేను గద్దను రెక్కల పైన ఏ విధంగా తన పిల్లలు మోసుకొని పోతుందో అలాగా మిమ్మల్ని ఎన్నో వాళ్ళు మోసుకుంటున్నాయి. కానీ మీరు ఎందుకు మరి ఈ విధానంలో దేవుడికి విరోధంగా అంటే ఆయన కట్టడలను అనుసరించడం లేదు. ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే మన దేశమే స్వస్థ అంట. మరి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను మీరితే దేశాన్ని ఏం చేస్తాడు చెప్పాలా మీరే? మళ్ళీ చెప్పాలా? ఆయన కట్టడం లేదు. ఒక నిబంధన మనం సంఘంలో ఎక్కడైనా ఒక నిబంధన చేసుకుంటే నిబంధనకు కట్టుబడాలి. నిబంధన మీరి జనులుగా ఉండకూడదు. అందుకే తండ్రి అయిన దేవుడు చాలా వాళ్ళు మీరు నిబంధన మీరిన జనులు అంటారు. నిబంధన మీరారు కాబట్టి మీరు చేరవలసినటువంటి ఆ యొక్క కణాలు మీరు చేరకూడదు అని వాళ్ళని అరణ్యంలోనే అంటే ఒక యాత్ర జీవితంలో మనమంతా కూడా ఒక యాత్రలో ఉన్నాం. పరములకు చేరే వరకు ఒక యాత్ర జీవితమే ఇది భూమిలో. ఇదంతా కూడా ఏది అంతా కాదు. ఇవన్నీ అశాశ్వతాలే. మనం ఊక తాత్కాలికంగా ఉన్నటువంటి ప్రదేశాలే ఇవన్నీ కూడా. అయితే ఈ యాత్రా జీవితంలో దేవుడికి ఇష్టంగా లేకపోతే పరములకు చేర్చబడడం. దేవుడి కట్టడ ఏంటి అంటే ఆదివారం దినం అనేది ఎలాంటి దినం అంట? పరిశుద్ధ దినం. అది ఘనమైనది అని మీరు ఆచరించాలి. ఒక నిబంధన చేసుకుంటారు చాలా సంఘాలు. సిఎస్ఐ చర్చ్ ఉంది. మీరు ఎవరైనా సిఎస్ఐ వాళ్ళు తెలిస్తే ఫోన్ చేసి మాట్లాడచ్చు. సిసి చర్చ్ ఉంది, స్టాండర్డ్ చర్చ్ ఉంది. ఈ సంఘాల్లో 2 ఆరాధనలు జరుగుతాయి. అంటే కొన్ని చోట్ల 3 ఆరాధనలు కూడా జరుగుతాయి, కొన్ని చోట్ల 4 కూడా జరుగుతాయి. కానీ అలాగ ఉన్నప్పుడు ఎప్పుడు ఏది బ్రేక్ చేయాలి? మొదటి ఆరాధన పండగలైనా ఏదైనా ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది. నేను అడుగుతా వాళ్ళని, అక్క మాకు మెసేజ్ ఇవ్వాలి మీరు అని పిలిచినప్పుడు వెంటనే ఎక్కడన్నా ఏ చేసి ఫలానా చర్చి టైమింగ్స్ అనమాట. మేము ఫస్ట్ మాస్ కాదక్క మేము సెకండ్ మాస్ వాడమంటారు. మళ్ళీ అంటారు అక్క మీరు సెకండ్ మాస్ కాదక్క ఫస్ట్ మాస్ వాడమంటారు. అంటే ఫస్ట్ మాస్ వాళ్ళంటే మొదట ఆరాధనకు పోయే వాళ్ళు రిట్రీట్ వేరే, రెండవ ఆరాధన పోయే వాళ్ళు వాళ్ళ రిట్రీట్ వేరే. క్రమంగానే జరుపుకుంటారు వాళ్ళు. మరి మన క్రమం ఉందా? ఆదివారం దినంలో ఏం చేయకూడదంటే లోకమంతా వినకూడదు. మరి మనం ఏం చేస్తున్నాం? నన్ను అడిగారు రమ్మని. నేనన్నా దేవుని ఆరాధించవలసిన సమయంలో ఎక్కడికి రాలేదు. దేవుని ఆల్రెడీ నేను మద్దతు ఇచ్చాను. ఎంతో మంది చేశారు. వాళ్ళు ఎప్పుడు చేశారంటే వాక్యం అయిపోయిన తర్వాత సాయంకాలం వేళ అలా ఇంకా వేరే దినాల్లో చేశారు. అందరు ఎక్కువ చేసినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అందుకని ఒక చెట్టును చూపించిన తర్వాత అక్కడ ఒక నియమ నిబంధన ఏర్పాటు చేస్తారు. ఆ చెట్టే ఈ వాక్యం అని చెప్పొచ్చు. ఆ చెట్టే మన ప్రకటన గ్రంథంలో జీవ వృక్ష.
అక్కడ జీవ వృక్షం గురించి రాస్తాడు. దాని ఆకులు జనములను ఏం చేస్తాడ? స్వస్థపరుస్తాడు. ఆ చెట్టే ఏదంటే ఈ వాక్యమే. ఆ చెట్టే ఈ వాక్యము. ఆ వాక్యమే ఈ చెట్లు. ఈ యొక్క ప్రతి వాక్యంలో ఉన్న ప్రతి వచనమే ఆకులు. ఆ యొక్క అధ్యాయం అంతా కూడా కుమ్మరంగలు. ఈ యొక్క గ్రంథం అంతా కూడా ఒక జీవ వృక్షం. ఇది జీవ జలము, జీవ వృక్షం. తర్వాత ఇది జీవాహారం. జీవాహారం ఇదే, జీవ వృక్షం ఇదే, జీవ జలం కూడా ఇదే, జీవం ఇదే. అందుకే జీవ వాక్యములు చేయబడి మీ మధ్య నేను సంచరిస్తున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎన్ని ఆటంకములు వచ్చినా ఆటంకములను అధిగమిస్తూ ఆటంకముల వైపు చూడక జీవవాక్యం చెప్పబట్టి మీ మధ్య ఏ విధంగా నేను నడుచుకుంటున్నా, ప్రతి మనుష్యుడికి ఒకరు కాదు, ప్రతి మనుషులకు నేను ఏ విధంగా బుద్ధి చెప్పినా మీకు తెలియదా అంటాడు. అంటే మొత్తం కౌన్సిలింగ్ అంతా చెప్పేది కాదు పౌలు. డైరెక్ట్ గా వ్యక్తిగతంగా హెచ్చరించినాడు, గర్దించినాడు, బుద్ధి చెప్పినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ఒకటేసారి చెప్పేసి ఆమెను అనడం కాదు. అలాగా చెయ్యలేదు కూడా యేసయ్య. అందుకనే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వ్యక్తిగత కౌన్సిలింగ్ చాలా చాలా ప్రత్యేకం. యేసయ్య కూడా ఎక్కడ పడితే అక్కడ శాస్త్రులు, పరిచర్యలు ఎవరు దేవునికి విరోధంగా చేసినా వాళ్ళని అలాగా గర్దించుకుంటే పోతాడు. తర్వాత ఇంకొక చోట అంటాడు, ఎవరైనా తప్పు చేస్తే గర్దించకపోతే ఆ పాప శిక్ష గర్దించని వాళ్ళ మీద వేస్తాడు దేవుడు. బాగుంది, ఇది ఉంది. అది కూడా లేఖన ఇప్పుడు మనకు టైం లేదు కానీ చూపిస్తా. ఎందుకంటే ఇది కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే కొంతమంది కొన్ని డౌట్లు ఉన్నాయి. మనం పవర్ అడిగినాడు. ఇక్కడ కొట్టమనింది కదా మేడం 17వ అధ్యాయంలో. ఇక్కడ అంటే లేఖన భాగం అంతా చదివితే మనకు క్లారిటీ వస్తుంది. అక్కడక్కడ చదివి ఇప్పుడు 17వ అధ్యాయం చదివిన వాళ్ళకు ఇదే అర్థం అవుతుంది. ఇంకా మొత్తం చదివే వాళ్ళకు 3 విధాలుగా ఉంది అనేది అర్థం. అందుకే నేను తీసుకున్నాను. ఎందుకంటే మనం కొంచెమే చదివి అదే అని అనుకోకూడదు. వాక్యంలో గ్రంథంలో దేవుడు ఎక్కడ ఏ విధానంగా 2 అర్థాలతో ఆయన వాక్యము 2 అంచుల ఖడ్గం అనేది. కంటికి కన్ను, పంటికి పళ్ళు అనేది ఎక్కడుంది? ఎక్కడ కంటికి కన్ను, పంటికి పళ్ళు. నిజం కారణం కాదు, పాత నిబంధన అంటున్నాను కదా. కొత్త నిబంధన ఏముంది? ఇప్పుడు మీ పాత నిబంధన చదివాలంటే లేదు కంటికి కన్నే, నా కన్ను ఇవ్వాల్సిందే, నా కన్ను పోగొట్టినా నీ కన్ను పోగొట్టాలి. పాత నిబంధన చదివాడు చెంప కొట్టమంటే ఇంకొక చెంప తిప్పమని చెప్పినాడు. అంటే పాత నిబంధన చదివాడు, అదే అప్పుడు. ఇప్పుడు కుదరదు. ఇప్పుడు కొట్టమంటే అందరు చంపి పడేస్తారు. కానీ మనం రెండింటిని బేస్ చేసుకునే వాళ్ళ జీవితాన్ని ముందుకు వెళ్ళాలి. ఎక్కడ చెంప తిప్పాలి, ఎక్కడ ఖడ్గం తిప్పాలి. ఒక చెంప కొడితే ఇంకొక చెంప తిప్పుతామన్న అదే యేసయ్య, తిప్పమని చెప్పిన అదే యేసయ్య. మరి దేవుడి మందిరం పాడైపోతుంటే పాడైపోండే ఉన్నాడా? ఓకే, కరోనా చూసుకున్నాడు. ఎక్కడ కరోనా జునిపించాలో అక్కడ కరోనా జునిపించాలి. ఎక్కడ ఏం చేయాలి అనేది అక్కడ. ఒక చెంప కొడితే ఇంకో చెంప అంటే అమ్మాయికుడై తెలియకుండా పిచ్చోడు ఉంటాడు చూడు, వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఇంకో వాళ్ళకి తెలియదు ఆ ఇంటర్వ్యూగా వస్తారు. మన వాళ్ళకి అది అర్థం కాదు. ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పడం తిప్పంటే వాళ్ళు 2 చెంపలు 10 వాయిస్తారు. ఒకటే వాయించాడు, 2 చెంపలు 10 ఛాన్స్ దొరుకుతుంది. అలా కాదు. ఎందుకు ఏది సందర్భం? ఇక్కడ సందర్భమేమో 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడడం అన్నాడు. 15వ అధ్యాయంలో ఒక చెట్టు చూపిస్తున్నాడు. 3 విధాలుగా ఈ నీటిని ఇవ్వడానికి దేవుడు అక్కడ వాళ్ళకు వాళ్ళ సన్నిధిలో దేవుడు మహిమను ఆయన కనపరుచుకున్నాడు. ఆయన మహిమ చెట్టులో కూడా ఉండే చూపించడానికి. చెట్లు ఏంటి అంటే మానవుడు స్వస్థపరచడానికి వృక్ష మూలికలన్నీ దేని ద్వారా వస్తున్నాయి చెప్పండి? వృక్ష మూలికలు అంటున్నా నేను. దేని ద్వారా వస్తున్నాయి మెడిసిన్స్ అన్ని? గట్టి చెప్పాలా? అది ఏ మెడిసిన్ అయినా, అది ఆయుర్వేదిక్ అయినా మన మెడికల్ మెడిసిన్ ఏదైనా కూడా వృక్షముల ద్వారానే ఆ వృక్షమే వేస్తాయి. అందుకనే స్వస్థపరిచి యెహోవా నేనే అన్నాడు. తర్వాత ద్రాక్షావళి నేనే, తీగలు మీరు అన్నా. నాలో ఉంటేనే నీకు స్వస్థత. ఏసైనా లేకపోతే రోగాలేమో. ఏసైనా ఉంటే ఐగుప్తుకు వచ్చిన తెగులు ఏది నీకు రా. ఈ చెట్టు యొక్క విలువ ఏంటంటే ఒక చెట్టు చూపించిన ఆ చెట్టే ఏసై. ఆ చెట్టే ఏ ఫలించేటటువంటి చెట్టు. ఆ చెట్టే జీవ వృక్షం. ఇంకా ఏ విధానంలో అయినా మనం చెప్పుకోవచ్చు. ఒక చెట్టు చూపించాడు. ఈ చెట్టు కోసం చాలా మంది రీసెర్చ్ చేశారు. చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే
నీటిని పరిశుద్ధపరిచే మెడిసిన్ అని పెట్టాను ఈ చర్చ నుంచే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొన్ని లవణాలు నీటి శుద్ధి చేస్తాయి. సేమ్ అట్లనే ఇప్పుడు మనకు వచ్చేటటువంటి మినరల్ వాటర్ అంటారు కదా, ఇవన్నీ శుద్ధి చేయడానికి అది సైన్స్ వాళ్ళు ఆ యొక్క నీటిని అంతా అంటే బాగా ఇది గురికిగా ఉండేటటువంటి నీళ్లను ఒక గ్లాస్ లో పెట్టి ఆ యొక్క శుద్ధి చేసేటటువంటి ఆ యొక్క లవణ జలములు వేస్తే వెంటనే స్వచ్ఛమైన నీరు పైకి వచ్చేసేది, కిందంతా మట్టి జరుగుతుంది. మేము ఇండియాలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేసేవాళ్ళం. అంటే H2O పరిశుద్ధమైన వర్షపు నీరు చాలా స్వచ్ఛమైనది అలా వస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ సమయమందు ఈ చెట్టు అంటే ఇక్కడ చెట్టు అని రాశారు, కానీ మనం చెప్పుకోవాల్సింది వాక్యం. ఈ చెట్టే ఈ వాక్యం. ఏసయ్య ద్రాక్షవల్లి తీగలు మనం కానీ వాక్యములో మనం నిల్చుంటే మనకి ఏం రావంట, రోగాలు రావంట. ఈ యొక్క చెట్టుని ఎప్పుడైతే వేశారో నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు ఏమైపోయినాయంట, మధురములైన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తర్వాత రెండవ రాజుల్లో అయ్యగారు ఇది ఊరు మంచిదే గాని నీళ్ళేమంట ఉప్పునేది. ఊరు మంచిదే గాని నీళ్ళేంటి ఉప్పునేది. అలాగా పేరు మంచిదే గాని ఊరు దిబ్బ అంటుంటారు కదా, పేరు గొప్ప ఊరు దిబ్బ అంటుంటారు. అలాగా పేర్లు రకరకాల పేర్లు ఉంటాయి. మనం గొప్ప చెప్పుకోవడం కాదు. మనం చాలా సార్లు చాలామంది అంటే ఊరు గుడ్డు కూడా ఉంటాయి. నేను చెప్పేదాన్ని ఆ అంకుల్ అలా ముందు యథార్థంగా మాట్లాడని చెప్పేదాన్ని, నవ్వేవాడు. తెలుసు మనకు అన్ని, కానీ అట్లా చెప్తే ఇంకా బాగా గుడ్డైపోతాయని చెప్తున్నాను అని అనేవాడు. అంటే ఎందుకు నేను చెప్తాను, ఉన్నది ఉన్నట్టుగా మనం ఒప్పుకోవాలి. యథార్థమైన విధానంలో మనము మన పరిసరాలు మన పరిస్థితి ఎలాగో ఉంది అని. ఇక్కడ వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా అక్కడ నీరు ఊరంతా మంచిదే కానీ నీరు మాత్రం చెడ్డమనేసరికి అక్కడ ఇంకొక వేలో ఆ నీటిని శుద్ధి చేశాడు. ఏ విధానంలో చెప్పండి చదివిన వాళ్ళు. కొత్త కుండ, అది మర్చిపోకూడదు. కొత్త కుండ, కొత్త నిబంధన. కొత్త కుండలో ఉప్పు వేసి ఆ ఉప్పును ఏం చేయాలి, ఆ కుండతో పాటు దానిలో వేయాలి. అప్పుడు ఆ నీళ్లు మధురములైనాయంట. హల్లెలూయా. ఆ ఉప్పు కూడా యేసు ప్రభువే, గుర్తుపెట్టుకోండి. మీరు లోకానికి ఏమైనారు, రుచి. ఏసే వాక్యం రుచి, ఏసే వాక్యం శక్తివంతమైంది, ఏసే వాక్యం పవర్ఫుల్. ఆయన ఎక్కడ వాక్యం చెప్పాడో ఆ వాక్యం అంతా రుచికరంగా ఉంది. మనం చెప్పే వాక్యము ప్రజలకు రుచిగా ఉందా లేకపోతే ఏవగింపుగా ఉందా? మనం మాట్లాడే మాటలు యథార్థంగా ఉన్నాయా? పైపై మెరుగు కవర్ చేయడానికి చేస్తున్నాము. ఒకటి మంచి అంటే నిజంగా మంచి ఉంటేనే మంచి అని చెప్పాలి. మంచి లేకుండా మంచి అని చెప్పకూడదు. చెప్తే దోషుని నిర్దోష అనకూడదు, నిర్దోషిని దోషి అని. అది కూడా లేవే కారణంలోనే రావాలి. కాబట్టి మధ్యాహ్న కాల సమయమందు ఈ మంచి చెట్టు నిజంగా ఆ చేదును తొలగించింది. అందుకనే ఆ నీళ్లు ఏమైపోయాయంట, మధురంగా మారాయంట. మధురంగా అక్కడ ఆయన వారికి కట్టడ. ఎక్కడ మధురంగా నీరు మారిన తర్వాత నీ జీవితము ఏసే రక్తంలో కడగబడిన తర్వాత నీ జీవితము ఉప్పుగా రుచికరంగా ఉన్నప్పుడు మళ్ళా నువ్వు ఏం చేయాలి, నేను నిస్సార స్థితిలోకి రావద్దు. ఉప్పు నిస్సారం అయితే నీ దేని వల్ల సారము పొందును. నువ్వు సారంగా ఉన్నావు, వాక్యంలో బలంగా ఉన్నావు, వాక్యంలో బాగుపడినావు, వాక్యం ద్వారా స్వస్థత పొందావు, వాక్యం ద్వారా బలపరచబడినావు, వాక్యం ద్వారా రక్షణ పొందావు, వాక్యంలో జీవిస్తున్నావు, వాక్యంలో చెల్లించి ఫలించి ఉనికి కలిగి ఉన్నావు. అలాంటి నువ్వు మళ్ళా బుర్రగొండలోకి ఎంకెళ్తావు. అందుకే ఒక కట్టడం. ఏంటి ఆ కట్టడం చూడండి. అక్కడ వారిని పరీక్షించారు. పరీక్షించి ఇప్పుడు లేవియా 23:7-8 వచనాల్లో మొదటి దినం పరిశుద్ధమైన దినం. అదే యెషయా 58లో కూడా ఉంది విశ్రాంతి దినం. వాళ్ళ పాత నిబంధనలకు అది విశ్రాంతి దినం, మనకు ఆదివారం దినం. పరిశుద్ధ దినంలో ఏ పని చేయకుండా అంటే మేలే చెయ్యాలి అని అక్కడ అంటారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమును మాత్రమే గణపరచాలి, దేవుని నామమును మాత్రమే మనం స్తుతించాలి, కొనియాడాలి. అది పరిశుద్ధమైన దినం, ఘనమైన దినం. ఒక కట్టడ, ఒక నియమం, ఒక నిబంధన చిన్నగా మనం నిబంధన చేసుకొని నిబంధన మీరితే అవి లేదా ఒక నియమం ప్రకారం వెళ్తున్నప్పుడు నియమం ప్రకారమే ముందుకు సాగాలి. జడ్జి అయిన వాడు, ఒక సైనికుడు యుద్ధంలో చేరాలి అంటే కొన్ని నిబంధనలు పెడతారు, కొన్ని కట్టలు ఉంటాయి. వాడు
వాళ్ళు చెప్పినట్టుగానే కట్ చేస్తారు. నువ్వు స్టైల్గా నేను ఫలానా హీరో లాగా నా యొక్క వెంట్రుకలు ఉండాలంటే ఇంటికి ఉంటారు. వాళ్ళు చెప్పిన లాగానే కటింగ్ ఉండాలి. అలాగనే వాళ్ళు చెప్పిన వెయిటే ఉండాలి, వాళ్ళు చెప్పిన హైటే ఉండాలి. వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ లో హెల్త్ సర్టిఫికేట్ లో ఉంటుంది. వాళ్ళు తెలిసిన విధానంలోనే బ్లడ్ పర్సంటేజ్ అన్ని ఉంటాయి, హైట్ వెయిట్ అంతా టోటల్. అట్లనే ధైర్యస్తుంది తిరిగి వాడే ఉన్నప్పుడు ఇలాగా వాళ్ళకి సరిపోతే అప్పుడు ఆ నియమం ప్రకారం ఇంకా నియమం ఏం చెప్తారంటే నువ్వు సైనికుడిగా ఉన్నారంటే నీ తల్లిని తండ్రిని భార్య పిల్లలు అందరూ వదిలేసి ఇక్కడ రావు. లేదు నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నా, నా భార్యతో 2 నెలలు కాక 2 నెలల తర్వాత అప్పుడు ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు వద్దులే ఇప్పుడు ఉంటాం, ఇంకా తర్వాత ఇంటర్వ్యూ రాదు అది వస్తుంది. చెప్పిన నియమం రాదు. ఈ రోజు సెలక్షన్స్ అంటే ఆ రోజే ఆన్ టైమే మిస్ అయితే ఈ టైంకి మీరు రావాలంటే ఆ టైంలో మనం వెళ్ళాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ అదే విధానంలో ఒక నిబంధన ఒక కట్టడ విధిని నిర్ణయించి ఏంటి ఆ కట్టడ అంటే ఇక్కడ పరీక్షించడానికి కోసమే ముఖ్యంగా మళ్ళా చెప్తున్నా. ఇక్కడ ఎందుకు ఈ యొక్క బండను కొట్టారు, అక్కడ ఎందుకు మాట్లాడమన్నారు, ఇక్కడ ఎందుకు చర్చించారు, అక్కడ ఎందుకు ఉపాయమన్నారు, ఇదంతా వీళ్ళకు పరీక్ష. ఒక్కొక్క చోట వ్యక్తులను బట్టి దేవుడు పరీక్షిస్తూ వెళ్ళిపోతున్నారు. అంతేకాని అక్కడ ఉప్పేస్తే నీళ్లు బాగానే కాబట్టి ఇక్కడ కూడా ఉప్పేద్దామంటే కుదరదు. అక్కడ బండం కొట్టమన్నారు కాబట్టి ఇక్కడ కూడా కొట్టం పెడితే కుదరదు. దేవుడు అలా మాట్లాడమన్నారు కదా. మాట్లాడమంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్నిసార్లు కొట్టినారు, కొట్టినందుకు ఏమైంది ప్రతిఫలం చచ్చిపోయినాడు. ఇంకా నువ్వు పోకూడదు అన్నాడు. తర్వాత చదువుకోండి, మనకు చెప్పాను కాబట్టి మళ్ళీ పుస్తకం అన్నారు. మళ్ళీ మీరు చదువుకోండి ఎంత తేలిగా అక్కడ రాయబడింది అన్నమాట. సంఖ్య 20. చూడండి ఇక్కడ నీళ్లలో వేసిన తర్వాత కట్టడ ఏమంటే మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా వినమంట. ఆ శ్రద్ధగా వినేది ఏంటంటే ఈ రోజు ప్రత్యేకమైన దినం, ప్రతి ఇది దేవుడికే నువ్వు మనం వేరే మనిషి పోదు. ఏదైనా అనారోగ్యం అలా ఉంటే హాస్పిటల్ వెళ్ళు, అది అంతే. అందుకనే చేసే ఎక్కడ స్వస్థపరచడం తప్ప మరి ఏది చేయలేదు ఆదివారంలో. హల్లెలూయా హల్లెలూయా. ఆ స్వస్థపరచడం చేస్తుంటేనే కామెంట్ చేస్తున్నారు వాళ్ళు ఎవరంటే ఎప్పుడు ఎక్కడ ఏసేది ఇరకాటంలో పెట్టినా పరిచయులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, సంఘ పెద్దలు ఎక్కడ చూడు వాళ్ళే బాధ పెడతారు. వాళ్ళే బాధ పెట్టి మళ్ళీ వాళ్ళే ఏం చేస్తారు, అయ్యో పాపము ప్రవీణ్ బ్రదర్ చంపినారా, ఎందుకు చంపినారు అంటే బ్రదర్ ఏం చేసినాడు యథార్థంగా మాట్లాడడానికి, వాక్యంలో యథార్థంగా చెప్పారు. అందుకే మీ తప్పును సరిదిద్దుకోండి అని చెప్పాడు. చెప్పినందుకే యోహాను తల ఎందుకు నరికేశాడు అంటే నువ్వు చేస్తున్నది వ్యభిచారము చెయ్యొద్దు అని చెప్పాడు యోహాను. అందుకే తల తీశాడు. తీసేసినంత మాత్రాన మన నష్టం ఏం లేదు. బ్రతికినా చచ్చిపోయినా తండ్రి అయిన దేవుల్లో ఉంటాం. నా మట్టుకంటే బ్రతికి తీసే చావైతే లాభం. అలాగనే లాభం వచ్చేసింది. తర్వాత హతసాక్షుల యొక్క సంఖ్య పూర్తి కావాలి. ప్రకటన 6లో నాదా సత్య స్వరూపి ఎంతగా తీర్పు తీర్చగా మా రక్తం నిమిత్తమై ప్రతిదండన చేయక ఉండు అంటే కొంచెం మీరు తాగుకోండి, కొంచెం ఓర్చుకోండి. నేను ఖచ్చితంగా ప్రతిదండం చేస్తా, ప్రతిదండం చేయకుండా వదిలిపెట్టాను. నేను ప్రతిదండం చేసే దేవుడు, నేను తీర్పు తీర్చే దేవుడను. అయితే మీరు కొంచెం చాలండి, ఒక లెక్క ఉంది నాకు, ఆ లెక్క పూర్తి. ఆ లెక్కలోనే బ్రదర్ ప్రవీణ్ కూడా ప్రభునందు నిర్మించారు. ఇంకా చాలా మంది మణిపూర్ వాళ్ళు చాలా మంది హతసాక్షులయ్యారు. ఇంకా లెక్క సరిపోయేలా దేవుడికి ఇంకా ఎంతమంది హతసాక్షులు కావాలి. కాకపోతే ఎవరి ద్వారైతే వారు హతం చేయబడ్డారో వాళ్ళకు భయంకరమైన శిక్ష. ఏసై అన్నాడు ఇదిలాగా జరగాలి, నేను ఖచ్చితంగా సెలవు వేయబడతాను, నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. బట్ ఏమనే వలన ఇది జరిగిందో వానికి ఏంటి శ్రమ కొంచెం కాదంట. మళ్ళీ ఏమన్నాడు, వాడు పుట్టకపోతే బాగుంటాయి. ఇస్కరియోతు యూదా గురించి బేస్ చేసే ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఏసై అందుకే ఎన్నిసార్లు హెచ్చరించాలి, హెచ్చరికను స్వీకరించలేదు. గద్దింపులకు లోబడలేదు. గద్దింపులకు లోబడే వాళ్ళు హెచ్చరికను స్వీకరించని వాళ్ళ బ్రతుకులు ఇస్కరియోతు యూదా లాగానే అయిపోయాయి. ఏసై మరణం దేవుడు చెప్పినట్టుగా మరణిస్తాడాయన. కానీ ఎవరి వలన ఆటంకంలో వచ్చిన వానికి శ్రమ. ఆటంకం రాక మానవు ఖచ్చితంగా వస్తాయి, కానీ వాళ్ళకే శ్రమ. నేను వాక్యం చెప్పకుండా ఆటంకం వచ్చినా, నువ్వు ప్రార్థన చేయకుండా ఆటంకం వచ్చినా, నువ్వు పాడకుండా ఆటంకం వచ్చినా,
దేవుడు లెక్క అడుగుతాడు. సంఘంలో అందరూ సమానమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ కట్టడ ఈ విధిని ఆయన నిర్ణయించి ఏమంటున్నా అంటే శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది. అది అండర్లైన్ చేసుకోండి. నువ్వు చేసే పని దేవుడి దృష్టికి న్యాయంగా ఉందా? యేసయ్య ఏం చేశాడు న్యాయం అంటే ఆయన పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి, దేవుడు నన్ను ఆత్మతో శక్తితో నింపాడు. ఏ ఆత్మతో శక్తితో నన్ను నింపి ఏ అధికారం నాకు ఇచ్చాడో అదే అధికారం మీకు ఇస్తున్నా. నాకు ఎక్కువ అధికారం, మీకు తక్కువ అధికారం కాదు. మనమంతా ఒకటే, మనమంతా బ్రదర్స్. మనం అందుకే బ్రదర్ ప్రవీణ్, ఆయన ఎప్పుడు పాస్టర్ ప్రవీణ్ అని చెప్పుకోరు, బ్రదర్ ప్రవీణ్ అని చెప్పుకుంటారు. మనలు పెట్టారు పాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనమందరం సహోదరులం ఒక్కటే. అందుకే యేసయ్య అందరూ ఒకటే కాబట్టి అక్కడ సమరయస్సు ప్రకటించడానికి ఆయన అవకాశం ఇచ్చాడు మొదటిగా. తర్వాత మనం చూస్తే ఈ యొక్క మరి మధ్యలోనే మరి అంతకంటే ముందే రాసం దేవుని మాట చెప్పడమే దేవుని ప్రకటించాడు. శ్రద్ధగా ఆయన వాక్కు విన్నప్పుడు ఆ వాక్కును ఇతరులకు చెప్పడం ద్వారా అనేకులను ప్రభులోకి నడిపించడమే దేవుని యొక్క ఉద్దేశం. పాప శాప మరణం నుంచి. అలాగనే ఈ యొక్క కట్టడ ఇంకొకటి ఏముందంటే లేవ్యాకాండంలో ఎవరైనా పాపం చేస్తే ఆ పాపం చేసిన వ్యక్తికి చేదుని దాగించాలన్న కదా. ఏం దాగించాలా? గట్టి చెప్పాలా? మరి ఏమైతే చేదుని దాగిస్తాయి చదివాళ్ళు చెప్పండి. కడుపు ఉబ్బుతుంది. కడుపు ఉబ్బితే ఏమైతుందంటే వాళ్ళు పాపం చేసినట్టు. ఆడ ఉన్న ఆ వాక్యమే ఇప్పుడు కూడా కొంతమంది చేస్తారు. కడుపు ఉబ్బేలా చేస్తే దీని మీద అంతా జుండిస్తారు. అవి నిజం కాదు. ఏదో ఒక పొడిస్తే కక్కిస్తారు. చూడు చూడు కక్కాడు, మరి మంది పెట్టినా చూడు ఉచ్చగా పడింది చూడు. కొన్ని మెడిసిన్ కొత్తగా వస్తే కక్కితే ఇంకా అయిపోయారు వీళ్ళకు. అబ్బా ఎంత ఏం చేసినారో, ఎంత మంది పెట్టినారో అని ఇంకా అతని ఎందుకు అలా చేస్తారంటే పదే డబ్బులు రాబట్టడానికి. ఇవంతా మెస్మరించాం. అటు ఇటు వెళ్ళొద్దండి. ఏసైనా చెప్పండి, నేనే స్వస్థపరిచి ఎవరున్నారు, నీకు ఎవరు మంది పెట్టినా చేతి పెట్టినా మాంత్రికున్నా దురాత్మ పేదాత్మ ఏమున్నా ఈ వాక్యమే, ఈ జీవ వృక్షమే నీకు జీవదాత. ఈ వాక్యమే నేను స్వస్థపరిచేది. అందుకే ఇక్కడ ఈ అర్చకులు ఆయన చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. అక్కడ ఒక కాలంలో అది ఒక నిబంధన అంతే. ఇప్పుడు అలా చేయడానికి లేదు. ఇప్పుడు దేవుడు ఏసే రక్తము ద్వారా అవన్నీ తీసేశాడు. ఏసే రక్తము ద్వారా కొన్ని సమాప్తి చేసి నూతన నిబంధనలో తీసుకొచ్చాడు. అందుకే 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. 10 ఆజ్ఞలు లేవు, కొత్త నిబంధనలు ఉన్నాయా? లేవు. కానీ ఆ 2 ఆజ్ఞలే 10ని ఫుల్ఫిల్ చేస్తాయన్నట్టుగా. అందుకే ఏసే రక్తము ద్వారానే మనకు ప్రతి విధమైన పాప శాప మరణం నుంచి విడిపించి మనకు ఆత్మీయ మానసిక శారీరక రుగ్మతల నుంచి ఆయన విడుదల చేస్తాడు అనే దానికి అది అర్థం. అందుకే మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా వినడమే న్యాయం. ఆయన దృష్టికి న్యాయమైనది. ఒకటి, వాక్యం శ్రద్ధగా వినాలి. ఎవరైతే వాక్యం ఆదికాండం నుంచి ప్రకటన వరకు శ్రద్ధగా విని చదువుతారో మరి ఖచ్చితంగా తప్పుగా ఖండిస్తారు, వ్యక్తిగత కౌన్సిలింగ్ ఇస్తారు. అవునంటాడు ప్రతి మనుషుడికి నేను బుద్ధి చెప్తున్నా, మీకే తెలుసు అంటాడు. మరి ప్రతి మనిషికి బుద్ధి చెప్తున్నావా? నీ చుట్టూ ఎంతమంది దేవుని విరోధంగా ఉన్నారు, వాళ్ళని గర్దిస్తున్నావా, బుద్ధి చెప్తున్నావా, సంచేస్తున్నావా? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఊరికే అందరినీ కలిసి బోధించడం కాదు, వ్యక్తిగత కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత చూడండి ఏమంటాడు, అది న్యాయం అంటే న్యాయమైనది చేసిన ఎడలా తేటగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన ఆజ్ఞలకు విధేయుడై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడలా అప్పుడు ఐగుప్తీయులకు కలుగజేసిన రోగంలో ఏది మీకు రాను, నేను స్వస్థపరిచి యెహోవాను నేనేనని. తర్వాత వారు ఏలిమలకు వచ్చి అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉన్నాయి, ఒకటి కాదు. ఎంత గొప్పది! హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొంచెం నీళ్లు మామూలుగా మారితే ఇక్కడ 12 నీటి బుగ్గలు ఇచ్చాడు. శ్రేష్టమైన 70 ఇచ్చిన తర్వాత అక్కడనే నీళ్లు యుద్ధవాళ్ళు దిగారు. దేవుడికి సమృద్ధి అయిన చోటికి దేవుడు నడిపిస్తాడు. వీళ్ళు అడిగింది నేను చేదన్నాను, మాధుర్యంగా ఇచ్చాడు. అంతకంటే శ్రేష్టమైన నీటిని 12 నీటి బుగ్గలు ట్యాంక్. ఎందుకు నేను ఈరోజు తీసుకున్నా అంటే నేను 2025లో ప్రభువా కనీసం అంటే
ఇంకా ఎక్కువనే ఇవ్వచ్చు, కనీసం లేదా ముగ్గురికైనా మీరు గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి అన్న. ఇప్పటికి ఎంతమందికి వచ్చినా అన్నాను నేను, మళ్ళీ చెప్పాలి మీరే కదా. ఈ రోజు నేను సంతోషం పట్టలేక వాళ్ళు రమ్మన్నారు కానీ ఇద్దరు నేను పోవట్లేదు, నాకు నేను పోలేదు. ఆడ ఇంతకు ముందు నుంచి నేను వాళ్ళ ఇంటి ఫ్యామిలీ కోసం ట్రైన్ చేస్తాను. వాళ్ళ 7 స్కూల్ 7 మందికి ఇచ్చినాడు దేవుడు. అక్కడ ప్రవక్త వాళ్ళ కూతురు ఇంటికి పోయినప్పుడు దేవుడు ఖచ్చితంగా 2025లో అన్నా కానీ ఎప్పుడు ఇస్తారని చెప్పలేదు, కానీ ఇప్పుడే ఇచ్చినారు, నిన్ననే అంటే ఆలోచన. హల్లెలూయా హల్లెలూయా. 7 మందికి మొత్తం 9 మంది. నేను కనీసం ప్రభా మీరు ముగ్గురు కంటే అంటే దేవుడు అడిగిన వాటికంటే ఉంచిన వాటికంటే అధికమైన వీళ్ళు కొంచెం అడిగితే 12 నీకు ఇప్పుడు 9 మందికి ఇచ్చారు. దేవుడికి ఇస్తుంటారు. ఇంకా ఎవరైనా అంటే అడిగిన దానికంటే ఎక్కువనే ఇస్తారు. దేవుడు అంత రోషం వల్ల దేవుడు అంతే. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మరి వాళ్ళందరూ కూడా మీరు ప్రార్థన చేయమని చెప్పారు. వారి డ్యూటీలో దేవుని మ్యానుఫ్యాక్చర్ చాలా సంవత్సరాలుగా అంటే ఇప్పుడు మన ఏరియల్ స్కూల్ లాగా అక్కడ జీతం లేకుండా చేశారు 9 సంవత్సరాలుగా వాళ్ళు. అయితే దేవుడు అద్భుత రీతిగా వాళ్ళకి పోషించి ఇచ్చారు. 7 ఆ 7 వేరే వేరే ఇళ్ళ వాళ్ళు కాదు, ఒక్కటే ఇల్లులోనే కొడుకులకు 2 కొడుకులకు 2 కోడళ్లకు కూతురుకు మరి అల్లుడికి ఇంకొక 7 మందికి దేవుడు ఇచ్చారు. గోన ఆశీర్వాదం అట్లా నేను ఎప్పుడు కొట్టుకుంటా కదా. బీఈడి కాలేజీ, ఎంఈడి కాలేజీ, టీటీసీ అక్కడ నుంచే రక్షణ పొందింది కమల. అక్కడ నేను బీఈడి అని చదివేటప్పుడు ప్రాఫెసర్ అయ్యాను. ఇంకా చాలా మంది అక్కడ నేను బీఈడి స్టూడెంట్స్ అంతా వ్యాఖ్యలు తీస్తా ఉంటాయి. వాళ్ళంతా టీవీలో హల్వర్ టీవీలో అక్కడక్కడ చూసి నాకు కాల్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఎవరికి నంబర్ పెట్టట్లేదు కాబట్టి అందరూ ఎక్కడ చదువు ఒక నంబర్ కావాలని అలా తెలుసుకొని ఇప్పుడు మీనా కూడా ఎలాగో తెలుసుకొని నాకు పంపించింది. కాబట్టి అక్కడ జీసస్ కాల్సిన మెసేజ్ ఉంది, మీరందరూ ప్రార్థనలో పెట్టండి. ఈ సమయమందు దేవుని వాక్య భాగం మనందరూ చూద్దాలో కలిపచ్చేది కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చిప్పోరాక మనందరి ప్రార్థన అనిపిస్తుంది.